నాన్నగారు మరి అమ్మగారు బలరాం కాలనీలో మొట్టమొదటిగా సువార్త ప్రేయర్ మినిస్ట్రీ ప్రారంభించి కొన్ని ఆత్మలను వారు రక్షించడానికి వారు ఎంతో ప్రయాసపడ్డారు. కనుక మరి మొట్టమొదటిగా మరి అమ్మొచ్చి ప్రార్థనలో నడిపిస్తారు, తర్వాత నాన్నగారు ప్రార్థనలో నడిపిస్తారు. మొట్టమొదటిగా మరి అమ్మ ప్రార్థనలో నడిపిస్తూ ఉండగా అందరము కన్నులు మూసుకొని ప్రార్థనలో ఉందాం. స్తోత్రం ప్రభువా, యేసయ్యా మీకు వందనాలు యేసయ్యా. నువ్వు చేసిన ఉపకారాలకై స్తోత్రాలు యేసయ్యా. నువ్వు చేసిన మేలుకై స్తోత్రాలు యేసయ్యా. ఈరోజు నా తండ్రి నాయన అయ్యా అయ్యా ఈ స్తోత్రాల కోటికను మీరు ఆశీర్వదించండి అయ్యా, దీవించండి అయ్యా. అయ్యా వచ్చిన దైవజనులను ప్రభువా నా తండ్రి జానయ్య గారిని యేసయ్యలమ్మని ప్రేమించి ఇచ్చిన కుమారులు ప్రభువా తండ్రి ప్రేమించి ఇచ్చిన అయ్యా తండ్రి కోడలను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నలుగురిని మీరు దీవించండి. అబ్రహాముని జ్యోతిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెలయ్యా నీ స్తోత్రాలు యేసయ్యా నాయన. అయ్యా ఈ కూడుకొని మీ దీవెనతో నీ కృపతో నీ బలముతో వాళ్ళని నింపమని అడుగుతున్నాము తండ్రి నాయన. వాళ్ళకి గర్భఫలాలు కూడా సమృద్ధిగా కుమ్మరించమని అడుగుతున్నాం యేసయ్య. వచ్చిన మా సోదరులందరూ కూడా నేను గణపరిచి స్తుతించడానికి, మయంపరచడానికి, నేను ఆరాధించడానికి, ఈ కోరికను గొప్పగా జరిగించడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తల్లి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మనందరి జీవితాల్లో నెరవేర్చబడులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే ప్రార్థించిన అమ్మకి హృదయపూర్వక వందనములు. మధ్యలో ఉన్న సువార్త ప్రేయర్ మినిస్ట్రీ అధిపతులు మరి దానియేలు గారు, నాన్నగారు వచ్చి మరి ప్రార్థనలో నడిపిస్తారు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే ప్రార్థనలో ఏకీవించుదాం. ఈ కోడిక దేవునికి మహిమకరముగాను మనకందరికీ ఆశీర్వాదకరముగా జరుగుటకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీవించండి. దేవుని నామాన్ని కనపరుద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. భూమి ఆకాశములను సృజించి నేలమంటితో నరుని తీసి నిర్మించి ప్రభువా మరి సాటి అయిన సహాయాన్ని మీరు కలుగు చేసి వారిని ఏకము చేసిన దేవుడో నీకు స్తోత్రములు. మీరు ఫలించి భూమిని నింపమని మీరు ఆజ్ఞాపించారు. అలాగనే జాని కుటుంబాన్ని, అబ్రహాం బాబు కుటుంబాన్ని మీరు ప్రేమించి ఇచ్చి 2 కుటుంబాల్లో ప్రభువా మరి అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు ఇద్దరిని కూడా మీరు జతపరిచిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఏర్పాటు చేసిన ఈ స్థితి కూటమును మీరే అధ్యక్షులుగా ఉండి జరిగించండి. రావలసిన ప్రతి ఒక్కరిని మీరు త్వరగా తెరపడి తీసుకొని రండి. కార్యక్రమం అంతటికి మీరే అధ్యక్షులై జరిగించండి స్వామి. ఈ ప్రాంతంలో ఉన్న వారికును ఇదిగో ఈ స్థలంలో జతపరచబడిన 4 యవ్వన బిడ్డలకు, వారి కుటుంబాల తల్లిదండ్రులకు ఈ నామ మహిమ కొరకు ఈ ఆశీర్వాద కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కూడిక ప్రహారము నుండి ముగింపు వరకు మీరే అధ్యక్షులై జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆహ్వానించబడిన దైవజనులు కూడా మీరు నాయన నిలువబడుతుండగా మీరే నీ దాసులకు తోడుగా మీరుండి ప్రజలకు, యవన బిడ్డలకు ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని నాయన అందించడానికి, వారి హృదయాల్లో ఫలింపు చేయటానికి మీరు కృప చూపండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మానుసారమైన ఈ కార్యక్రమం మీరే జరిగించి
మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి, మైకులను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. రానైన బిడ్డలు మీరు త్వరపడి తీసుకొని రమ్మని, పాడుతున్న బిడ్డలను, వాయిద్యాలు ఆస్తున్న బిడ్డలను కూడా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా వారు కార్యక్రమాన్ని జరిగించడానికి సహాయం చేసి దీవించమని, మహిమ పొందమని యేసు ప్రభు మహిమ కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ రీతిగా దేవుడు దైవ సేవకుల ప్రార్థన ఆలకించి దేవునికే మహిమ కలుగునట్లుగా, ఆయనే కృప చూపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. అలాగనే ప్రార్థించిన దైవ సేవకులకు మా తండ్రి గారికి హృదయపూర్వక వందనములు. మరి మనకి ఈరోజు వాక్యమును అందించడానికి మరి స్పెషల్ గెస్ట్ ఒంగోలు సతీష్ కుమార్ గారు, నరేంద్ర కుమార్ గారు. మేము మామూలుగా ముద్దుగా సతీష్ కుమార్ గారు అని పిలుచుకుంటాం కనుక మరి వారికి నా హృదయపూర్వక వందనములు. మరి దైవ సేవకురాలకు కూడా హృదయపూర్వక వందనములు. మరి అలాగనే మరి మన మధ్యలో ఉన్న మరి పాస్టర్ అమ్మ గారికి అందరికీ హృదయపూర్వక వందనములు. మధ్యలో ఉన్న మరి మేరేమ్మ పాస్టర్ గారు వచ్చి ఓ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించిన దైవజనులకు, అలాగే ఈ కూడికని నన్ను ఆహ్వానించిన దైవజనులకు, అలాగే కుటుంబమునకు, వేదికను అలంకరించిన దైవజనులకు, దైవ సేవకులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి నా ప్రాణమా, నా శరీరమా, నా ఆత్మ యెహోవాను స్తుతించుమా అంటూ ఈ పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నా ప్రాణమా, నా శరీరమా, నా ఆత్మ యెహోవాను స్తుతించుమా. నా ప్రాణమా, నా శరీరమా, నా ఆత్మ యెహోవాను స్తుతించుమా. ఆయన చేసిన మేలులకై, ఆయన చేసిన ఉపకారములకై, ఆయన చూపిన కృపలకై, ఆయన చూపిన
లార్డ్. హల్లెలూయా. అందరం ఉద్యోగం చేద్దాం. హల్లెలూయా. మంచిది. మన మధ్యలో నూతనముగా వివాహం చేసుకొని మరి స్టేజీ మీదకి రావటానికి సిద్ధంగా ఉన్నటువంటి సామెల్ రాజ్, షెరిల్, ఫిలోమోన్ రాజ్, శిరీష వారి ఇరువురు జంటలు మరి స్టేజీ మీదకి రావాలని ప్రభు పేరట వారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు ఇట్రా. అదిలే. మంచిది. మన మధ్యలో ఉన్నటువంటి నరేంద్ర పాస్టర్ గారి కుమార్తె వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి ప్రభు నామమును మహిమపరుస్తారు. Praise the Lord. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను, నీ ప్రేమను మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు
రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు. నా దాగు స్థలముగా నీవుండినావు, సంరక్షించావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరిచినావు, నన్ను సమయోచితముగా ఆదరించినావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరిచినావు, నన్ను సమయోచితముగా ఆదరించినావు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. హల్లెలూయా. చక్కగా దేవుని నామాన్ని మహిమపరిచిన దైవ సేవకురాలు బిడ్డకు, యవన బిడ్డకు హృదయపూర్వక వందనములు. ఆ బిడ్డను దేవుడు రాబోయే దినాల్లో బహుగా దేవుని పని కొరకు వాడుకొనుగాక. హల్లెలూయా. మంచిది. మరి మన మధ్యలో ఉన్న సామ్యుయల్ రాజ్, షరీల్ ఇరువురు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి మన మధ్యలో ఉన్న దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు. దైవ సేవకురాలు యేసుదయమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరం కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా మీకే స్తోత్రం నాయనా. కృప కలిగిన తండ్రి, కనికరం గల రాజా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ గణపాదములకు వెలలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము యేసయ్యా. ఈ దినము ఈ రీతిగా నాయన, ఈ కృతజ్ఞత కూడికను నాయన ఏర్పాటు చేసుకోవడానికి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా. మీరు చేసినటువంటి మేలును బట్టి, ఉపకారములు బట్టి నాయన మీ నామాన్ని స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, గణపరుస్తూ ఉండగా యేసయ్యా మా మధ్యలో మీరు ఉన్నారని నమ్ముచ్చు ఉన్నామయ్యా. సమస్త ఆటంకాలను యేసునామములో మీరు దూరపరచమని వేడుకుంటున్నామయ్యా. ఈ యొక్క ప్రార్థనా కూడికను నాయన ఆదరించేంతవరకు మీరే అధ్యక్షత వచ్చి నడిపింప చేయండి నాయన. పాటల్లో, ప్రార్థనలో, వాక్య పరిచర్యలో నాయన సమస్తము నీ ఆత్మ సారథ్యంలో నాయన మీరు జరిగింప చేయమని వేడుకుంటున్నాము యేసయ్యా. ఈ యొక్క ప్రార్థన నాయన మీ నామానికి నాయన మహిమకరంగా, జయకరంగా నాయన జరుగునట్లుగా నీ కృప సహాయము దయచేయండి. వచ్చిన బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. రానైనటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా తోడైన నడిపించండి నాయన. సమస్త కార్యక్రమాలలో నాయన మీ ఆత్మ సారథ్యాన్ని మీరు జరిగింప చేసి అన్ని విషయాల్లో నాయన మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు నామములు అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ రీతిగా దేవుడు ప్రార్థన ఆలకించి మనందరి ఎడల జరిగించునుగాక. ప్రార్థించిన దైవ సేవకురాలకు హృదయపూర్వక వందనములు. మంచిది. మరి పెద్దల్లుడు, పెద్ద కూతురు ఇరువురు కూడా
దేవుని నామాన్ని మహింపరచాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇంకాస్త గట్టిగా హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా అని ఒక పాట పాడుకొని ప్రభు నామమున మహిమపరుద్దాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యే నీ పాదము వదలకుంటినామే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదము వదలకుంటి. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా
ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చక్కగా దేవుని నామాన్ని మహిమపరిచిన ఇరువురికి హృదయపూర్వక వందనములు. మరి మన మధ్యలో ఉన్న ఫిలోమోన్ రాజ్, శిరీష ఇరువురు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. Praise the Lord. Hallelujah. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధం విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా రాజా జగమెరిగిన నా యేసు రాజా, జగమెరిగిన నా యేసు రాజా. సియోను శాలేము మన నిత్య నివాసము, సియోను శాలేము మన నిత్య నివాసము, చేరుటయే నీ ఆశ కలిగి ఉండునే, చేరుటయే నీ ఆశ కలిగి ఉండునే, నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీవే అర్పించద యేసయ్యా, నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీవే అర్పించద యేసయ్యా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, ఆమేన్. రాజా రాజానా ఆమేన్, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా,
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కగా దేవుని నామాన్ని మహిమపరిచిన ఇరువురికి హృదయపూర్వక వందనములు. మరి మన మధ్యలో ఉన్న ప్రశాంతమ్మ ఆంటీ వచ్చి 103వ దావీదు కీర్తన 1-2 వచనాలు చదవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత ప్రమీల ఆంటీ గారు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండండి. తర్వాత వాక్య భాగంలోనికి వెళ్దాం. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, పెళ్లి కుమార్తెలకి, పెళ్లి కుమారుడికి అందరికీ నా వందనాలు. హల్లెలూయా. 103 దావీదు కీర్తనను చదువుకుందాం. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఒక మాట ఇక్కడ నేను అంటాను, ఏమనంటే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, అంతేకాదు కానీ నా అంతరంగములో ఉన్న సమస్తమా అంటే కారణం, సమస్తమా అంటే కొన్ని కోట్ల విలువలు చేసే అవయవాలు ఉన్నాయి మన శరీరంలో. ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నాము అంటే, ఆయన స్తుతిస్తున్నాము అంటే ఏమై ఉన్నాము? ఆయన సన్నిధిలో మనము, ఆయన దృష్టిలో మనము ఉన్నాం. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, మన అవయవములో ఉన్న సమస్తాన్ని అంటున్నాడు దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించాలి. అంతేకాదు ఆయన చేసిన మేలులలో దేనిని కూడా మరవకూడదు. అందుకే ఈ కూటం మన పాస్టర్ గారులకి నిజంగా అద్భుతం, ఆశ్చర్యకార్యం ఏంటంటే 2 కుటుంబాలను ఒకటిగా చేశాడు. దానిని బట్టి దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన ఉపకారములను బట్టి ఏమై ఉన్నాడు? ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. మన కుటుంబాల్లో ఎన్నో మేలులు చేస్తున్నాడు దేవుడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. కానీ ఎంతవరకు మనం దేవునిని కృతజ్ఞత కోటాలు పెట్టుకుంటున్నాం? ఎంతమంది మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం? ఎంతమందిని దేవుని గణపరుస్తున్నాం? దేవుడు చేసిన మేలులను మర్చిపోయి ఏమయ్యారంట? 10 మంది కుష్ఠరోగులు దేవుడు శుద్ధులుగా చేస్తే ఒక్కడే తిరిగి వచ్చాడంట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. కానీ అలా కాదు, ఇక్కడ అంటున్నాడు దావీదు మహారాజు, అలాగ దేవుని స్తుతించబట్టే దేవుడు ఏమన్నాడు ఆయన విషయంలో? నా హృదయానుసారుడు అన్నాడు. అవునా? నా ఆయన నిజంగా దేవుడు మనలను కూడా మాట అనగలిగితే మనం ధన్యులమే. అవునా? ధన్యులమే. ఎందుకని అంటే ప్రతి విషయంలో కూడా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. ఎప్పుడైతే అలా చేస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మంచిది. మరి మన మధ్యలో దేవుని వాక్యమును చదివి మనకు వివరించిన ప్రశాంతమ్మ ఆంటీకి హృదయపూర్వక వందనములు. మన మధ్యలో ఉన్న ప్రమీల ఆంటీ వచ్చి ప్రార్థనలో నడుపు. వాక్యం విజయలేఖ గారు మరి వచ్చి దేవుని వాక్యపట్నం చేయాలని, తర్వాత ప్రమీల ఆంటీ వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. సమయం అనుగ్రహించిన కుటుంబమునకు దైవ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. కీర్తనలు 105వ కీర్తన 1వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి
పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి. యెహోవాకు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఆయన లేఖనం చెప్పుచుంది. అట్టి విధముగానే పాస్టర్ జానీ కుటుంబంలో నుంచి, పాస్టర్ అబ్రామ్ కుటుంబంలో నుంచి ఆయన నామమును కీర్తించడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయనకు ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ రెండు జంటలను దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానమునకై మనందరము వారితో కూడా కలిసి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదేవిధముగా జనములలో ఆయన కార్యములను తెలియచేయాలి. ఏం కార్యములంటే ఆయన చేసిన మేలు ఉపకారములు ప్రతి విషయమందు సిరిల్, స్మార్టీ, ఫిలో, శిరీష ప్రతి విషయంలో ఆయన చేసిన కార్యములు ఎక్కడ చెప్పాలి? జనములలో. జనములు ఎక్కడికి వస్తారా అంటే ఆయన మందిరంలోనికి వస్తారు, ఆయన ఆవరణంలోనికి వస్తారు. వారు దైవ సేవకుని పిల్లలు, దైవజనుని పిల్లలు ఆయన నామమును ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్న దేవుని నామమును ఆయన ప్రజలైన, ఆయన సొత్తైన జనానికి ఏం చేయాలంట? తెలియచేయాలి. హల్లెలూయా. అదే విధముగా ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయాలి. ఆయన వారి జీవితంలో చేసిన అద్భుతము, చేసిన ఆశ్చర్యకార్యము, చేయబోతున్న ఆశ్చర్యకార్యమును గురించి జనములతో సంభాషణ చేసి అందరినీ ఆయన వైపు త్రిప్పే బిడ్డలుగా దేవుడు వారి ఇరువురి కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కగా దేవుని వాక్యమును చదివి వినిపించిన విజయలేఖ గారికి హృదయపూర్వక వందనములు. మరి మన మధ్యలో ఉన్న సుశీలమ్మ ఆంటీ, మరి మీలాంటి ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రములు, 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 స్తోత్రములు నాయనా, స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన దేవానికే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో కూడి వచ్చిన ప్రతి దాసులు బట్టి నీ స్తుతిస్తున్నాము నాయన ప్రభా. వారి అందుకే నా కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, అయ్యా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన ప్రభా. ఇదిగో నీ నామాన్ని బట్టి నైనా, ఇదిగో నువ్వు చేసిన మేళ్లు బట్టి నైనా, ఇదిగో ఇరువురి కుటుంబాల్లో ప్రభా నా తండ్రి అయా, నువ్వు చేసిన ఈ మేళ్లు బట్టి నైనా, ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసిన ఉండగా ప్రభా అయా, నీ చేసిన మేళ్లు దేనిని మరొకని సెలవిచ్చావు తండ్రి అయా. మరొకనైనా అయ్యా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నైనా నువ్వు చూపిన కృపను బట్టి నీ స్తుతిస్తున్నాము నైనా. ఈ కూటమి ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీ స్తుతిస్తున్నాము తండ్రి. దేవానికే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభనైనా అయా. నా ప్రాణమానను స్తుతించమని ప్రభా, నా అంతరంగా సమస్తమా నా ప్రభువుని స్తుతించమని ఆయన సెలవిచ్చావు కదా ప్రభా అయ్యా. నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నైనా రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న కృపకనిడి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికే స్తోత్రాలైనా ఈ ఇరువురి కుటుంబాల్లో ప్రభ 20 జంటలు బట్టి అయ్యా అయ్యా నా తండ్రి నువ్వు దీవించి ఆశీర్వదించమని, కుటుంబాలు ఆశీర్వదకరంగా మార్చమని ప్రభనైనా, ఇంకా నీ నామములో ప్రభనైనా ప్రచురించుటకునైనా ప్రభ నీ కృప దయచేయమని ప్రభనైనా, అనేక జనాంగంలో ప్రభనైనా అయ్యా నీ నామాన్ని గణపరిచేవారిగా ప్రభనా తండ్రి అయ్యా, నీ స్వార్థ ప్రకటించేవారిగా ప్రభనైనా అయ్యా నిన్ను అయ్యా సహాయం చేయమని, నీ నామానికే మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ప్రేమిలాంటికి హృదయపూర్వక వందనములు. మరి దేవుని వాక్యము వినటానికి ముందుగా మన మధ్యలో ఉన్న ఎస్తేర్ రాణి వచ్చి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదివి వినిపించాలని దేవుని వాక్య పఠనము దైవ సేవకులు చెప్పి ఉన్నారు. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. వాక్య పఠనమును చదివి వినిపించిన సహోదరికి
హృదయపూర్వక వందనములు. మరి ఈ సమయమును వ్యర్థపరచగా యవ్వన బిడ్డలకు కావలసిన వాక్యమును వివరించడానికి దైవ సేవకుల్ని ఆహ్వానిద్దాం. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దైవ సేవకులు వస్తుండగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. అందరము చప్పట్లు కొడదాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపన్నుడా, మీకే స్తోత్రాలు. మీ యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఇరు కుటుంబాలను ప్రేమించి, ఆశీర్వదించి, దీవించి, ఇరు కుటుంబాలను ఇరు జంటలుగా ఆశీర్వాదమైన మీ కృపతో, మీ చిత్తానుసారమైన నడిపింపుతో నిశ్చితార్థము మొదలు వివాహము, అలాగే ఈ కుటుంబంలో జరుగుతున్న ఈ కృతజ్ఞతా కూటాన్ని మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నందుకు వందనాలయ్యా. జతపరచబడిన ఇరువురు బిడ్డలు మీ యొక్క చిత్తములో ముందుకు నడవటానికి అవసరమైన మీ వాక్యపు ప్రత్యక్షతను నీ బిడ్డలకు అందించాలని ఆశపడుతూ ఉండగా కొద్ది నిమిషాలు అల్పుడైన ఈ దాసుని నోట ఆశ్చర్యకరమైన మీ అమూల్యమైన తేజస్సుతో కూడిన మాటలు అనుగ్రహించి నీ బిడ్డలకు అవసరమైనటువంటి కృపయు ప్రత్యక్షత వాక్యపు వెలుగులో మీరు కుమరించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియులు జానన్న గారికి, అక్కగారికి, కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాం. మరి జతపరచబడి వేదికను అలంకరించిన బిడ్డలైనటువంటి షామ్యల్ రాజ్, షరీల్, అలాగే ఫిలోమాన్, శిరీషాలకు మరొకసారి నా శుభాలు, దీవెనలు తెలియజేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ కార్యక్రమానికి కూడి చేరి వచ్చినటువంటి దైవ సేవకులకు, అతిథులకు, అలాగే ప్రాముఖ్యంగా సంఘ బిడ్డలు, శ్రేయోభిలాషులైన మీ అందరికీ కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో నా ప్రేమపూర్వక వందనాలు అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు ఈ జంటల పట్ల దేవుని చిత్తమేమిటో మనం గ్రహిస్తూ ఇరు కుటుంబములు కలిసి ఎందుకు ఇలాంటి తీర్మానము తీసుకొని ఆ బిడ్డలను సిద్ధపరిచారు, దీని వెనుక దేవుని యొక్క ప్రగాఢమైనటువంటి సంకల్పం ఏమిటి అనేది దేవుని వాక్యంలో నుండి కొద్ది నిమిషాలు మనం గ్రహిద్దాం. ఏ వివాహం జరిగినా కూడా మ్యారేజ్ ఈజ్ ఎ మేడ్ ఇన్ హెవెన్ అని పెద్దలందరూ కూడా తెలియచేస్తుంటారు. తల్లిదండ్రులుగా మనం అనుకుంటాం మన బిడ్డలు ఇలా ఉంటే బాగుంటుంది అని. మనకన్నా ముందే వారిని సృజించిన దేవుడు ముందే అనుకున్నాడు కనుకనే ఈ విధముగా రెండు సేవకుల కుటుంబాలను కలిపి ఆయన యొక్క కృపలో వారిని ముందుగానే సిద్ధపరుస్తూ ఉన్నట్లుగా చూస్తూ వస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ముందుగా చదివిన లేఖనాలను చదివి కొద్ది నిమిషాలు దేవుని వాక్యపు ప్రత్యక్షతలోనికి మనం వెళ్దాం. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10 చరణములు. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. మరి దేవుడు అనుగ్రహించిన పరిచర్య ఏదైతే ఉన్నదో, ఈ పరిచర్య అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వ్యవసాయం. దేవుని సేవకుని కుటుంబముగా దేవుడు కోరుకునేది ఏమిటంటే, ఇశ్రాయేలీల 12 గోత్రాలను వేరు చేస్తూ యాజకులుగా ఒక గోత్రాన్ని దేవుడు సిద్ధం చేసుకున్నాడు. ఆ యాజకులుగా ఉండబడిన వారు మిగిలిన 11 గోత్రాల వారి పోషణ ద్వారా కేవలం దేవుని యొక్క పరిచర్యను మాత్రమే జరిగిస్తూ వారి క్షేమాన్ని, భద్రతను, వారికి అవసరమైనటువంటి దేవుని కృపను వారి నుండి వెల్లడిపరచడానికి ఒక గోత్రాన్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నేటి కాలంలో కూడా దేవుని సేవకులను దేవుడు ముందే ఎన్నుకుంటాడు. దేవుని సేవ అనేది వారసత్వంగా వచ్చేదేమీ కాదు, కానీ
దేవుడు ఏ గర్భవాసాన్ని అయితే బిడ్డలు జనిస్తారో ఆ తల్లిదండ్రులు సేవకులైతే వారి నుండి దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప కృప ఏమిటనంటే తదుపరి తరం కొరకు కూడా వారిని సిద్ధపరచడానికి దేవుడు ముందుగానే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటాడు. అందుకే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని 3 తరాలకు దేవుడు తను ప్రత్యక్షపరుచుకుంటూ తను వారిని బట్టి సంతోషిస్తూ ముందుకు సాగుతున్న ప్రక్రియ ఏమిటంటే ప్రతి తరంలో కూడా దేవుడు అనుగ్రహించే విశ్వాస్యత, పెట్టే పరీక్షలు, ఎదురయ్యే అవరోధాలు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూనే వచ్చారు. అబ్రహామును పిలుచుకున్న దేవుడు పిలుపుకు తగిన పరుగును ప్రయత్నాన్ని ప్రారంభిస్తూ ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియకుండానే పిలుపునకు లోబడి ప్రయాణాన్ని కొనసాగించాడు. అలాగే ఇస్సాకును పరీక్షించాలనుకున్న దేవుడు యుక్త వయసు వచ్చిన తరువాత లోకంలో ఉన్న అన్ని విషయాలు ఆ బిడ్డకు తెలిసిన తరువాత ఆ బిడ్డను తండ్రే తీసుకుని వెళ్ళి బలిని అర్పించాలని ఆశపడుతూ ఉన్నప్పుడు అలాంటి భయంకరమైనటువంటి పరీక్షా సమయంలో ముందుకు సాగుతున్నప్పుడు ఆ బిడ్డ జీవితంలో అన్నీ తెలిసి కూడా ఆ తండ్రితో నడవటం అనేది ఉంది చూశారు. అది చాలా గొప్ప విశ్వాస పరీక్ష. తదనంతరం యాకోబు జీవితంలో కూడా మోసగాడిగా తన జీవితం ప్రారంభమైన ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి ఒక గొప్ప ప్రత్యక్షతను అతను పొందుకునే విషయంలో తనకు తాను రూపాంతరం చెందే అనుభవంలో ఒక్కడిగా మిగిలిపోయినప్పుడు దేవునితో పోరాడిన అనేక అనుభవాలు యాకోబును ఇశ్రాయేలుగా మారుస్తూ వారి వారి పరీక్షల్లో వారు నెగ్గారు. కాబట్టే తరం తర్వాత తరం యాజకులైన సమూహముగా దేవుని సొత్తుగా దేవుని ప్రజలైనటువంటి బిడలుగా వారి జీవన విధానాలను కొనసాగిస్తూ వచ్చారు. మరి ఈ పరిచర్యను కూడా ఆలోచన చేస్తే మరి ఎందుకు ఇరు కుటుంబాలను దేవుడు కలిపాడు, ఎందుకు ఇరు కుటుంబాల కొరకు దేవుడు సిద్ధం చేశాడు, ఎందుకు ప్రారంభం నుంచే ఆ పిల్లలను దేవుని యొక్క దైవిక ప్రత్యక్షతలో సాధన చేస్తూ వచ్చారు. చక్కగా పాటలు పాడగలిగిన తలాంతులు, చక్కగా వాయిద్యములు వాయించగలిగినటువంటి తలాంతులు, చక్కగా దేవుని వాక్య పరిచర్యను చెప్పగలిగిన తలాంతులు, వినయము విధేయత కలిగి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ముందుకు నడిచేటువంటి అనుభవాలు ఎందుకు ఆ బిడ్డలకు దేవుడు నేర్పించుకుంటూ వస్తున్నారంటే రాబోయే కాలంలో ఆ బిడ్డల ద్వారా కూడా దేవుడు ఏదో ఆశిస్తున్నాడు, ఏదో ఘనమైన కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. కాబట్టే ముందుగా వారిని తర్ఫీదు చేస్తూ వారిని సిద్ధపరుస్తూ ఇరు కుటుంబాలలోని నలుగురు బిడ్డల్ని కూడా దేవుని యొక్క చిత్తానుసారమైన నడిపింపు కొరకు మాత్రమే సిద్ధం చేస్తూ ఉన్నాడు అన్నది ఆ జంటలు ఇరువురిని చూస్తున్న మనకు ప్రత్యక్షంగా అర్థమవుతుంది. మరి ఈ సమయంలో రాబోయే కాలంలో ఆ బిడ్డలు ఎలా ముందుకు నడవాలో ఒక సేవకునిగా కొన్ని విషయాలు ఈరోజు ఆ బిడ్డలతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. నిశ్చితార్థంలో, వివాహంలో కొంతవరకే వారికి చెప్పగలం. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో నిజమైన కృతజ్ఞత ఏదో ఒక చిన్న ప్రార్థన పెట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా కాదు. కానీ ప్రియులరా, ఏ ఆశయ సాధన కొరకైతే ఇంతవరకు తల్లిదండ్రులు ప్రయాసపడుతూ వచ్చారో, నమ్మిన దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఆటుపోట్లు అవరోధాలు ఎదుర్కొంటూ ఆ పరిస్థితులన్నింటినీ దాటుకుంటూ ఆ బిడ్డలకు ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని, రాబోయే కాలంలో పరిచర్యను ఫలాల వైపు నడిపించాలని ఏ ఆశయంతో ఆశయ సాధనతో తల్లిదండ్రులు ప్రయాసపడుతూ పరిచర్యను చేశారు, వారి కొరకు దేవుడు ముందుగా ఎలాంటి ప్రత్యక్షత లేదా ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేశారో దానిని అంతటిని ముందే బిడ్డలు గుర్తెరగాలి. ఎందుకంటే ఇక్కడ చదువుకుంటూ వస్తే ఆయన అంటున్నాడు, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అలాగే ఆయన అంటున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని. నేర్పరి అయిన శిల్పకారుడు. మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిని ప్రాణంగా చేసేవారు కొందరు ఉంటారు, ఏదో చెయ్యాలి కాబట్టి చేసేవారు మరి కొందరు ఉంటారు. దేవుని పరిచర్యలో ఎవరికి ఆశీర్వాదాలు వస్తాయంటే, దేవుడు ఎవరిని దీవించాలని ఆశపడతాడంటే, దేవుడు మనకిచ్చిన ఏ చిన్న పని అయినను మన శక్తి లోపం లేకుండా చేయాలని ఎవరైతే ఆశపడతారో, ధనాన్ని ఆశించకుండా పేరును కీర్తిని ఖ్యాతిని కావాలనేటువంటి ఆలోచనతో పరిచర్య పునాదులు వేయబడకుండా నా ప్రభు కొరకు నేను ప్రయాసపడాలి,
నా ప్రభు కొరకు ప్రాణార్పణముగా నేను పోయబడాలి, అవసరమైతే బ్రతికితే క్రీస్తు కొరకే, మరణమైతే ఆయన సన్నిధిలో ఒరిగిపోవాలనే అనుభవాలు కలిగి ఎవరైతే నిస్వార్థపూరితమైన పరిచర్యను జరిగించాలని ఆశపడతారో, చేయాలని కోరుకుంటారో, వారి జీవితాల్లో దేవుడు ఒక ఘనమైన పరిచర్యను తప్పకుండా వారికి అందిస్తారు. మనం చూస్తూ వస్తాం, పరిచర్యను ఎవరికి దేవుడు అప్పగించారంటే ప్రయాసపడి పనిచేసే వారికి మాత్రమే పరిచర్యను అప్పగించారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను పిలుచుకునేటప్పుడు వారు ఖాళీగా లేరు, వలలు విసురుతూ చేపలు పడుతున్నారు. అబ్రహామును దేవుడు పిలుచుకుంటున్నప్పుడు ఖాళీగా లేడు. అబ్రహాము కూడా వారికి కలిగినటువంటి వృత్తులలో పనులు చేసుకుంటూ ఉన్నవాడై ఉన్నాడు. గిద్యోనును దేవుడు పిలుస్తున్నప్పుడు కూడా ఖాళీగా లేడు, ఆయన కూడా ఒక పనిని చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏలియా వెళ్ళి ఎలీషాని పిలుస్తున్నప్పుడు ఎలీషా ఖాళీగా లేడు, దుక్కిటెద్దులు దున్నుతూ పనిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే భక్తుడైన మోషేను దేవుడు పిలుస్తున్నప్పుడు ఖాళీగా లేడు, మందను మేపుతూ ఉన్నాడు. దేవుని పరిచర్యకు దేవుడు పిలవాలనుకున్నప్పుడు, వారితో దేవుడు తన ఘనమైన కార్యాలు జరిగించుకోవాలనుకున్నప్పుడు సోమరులకు దేవుడు పరిచర్యను అప్పగించటం. సోమరితనంగా ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతులలో ఆర్భాటాలతోనూ లేకపోతే ఇహ సంబంధమైనటువంటి భౌతిక జీవన విధానాలతో సౌఖ్యమును కోరుకునేటువంటి ఏ వ్యక్తిని కూడా ఆయన పరిచర్యలో అత్యున్నతమైన స్థానానికి తీసుకువెళ్ళటానికి దేవుడు ఆశపడ్డాం. అందుకే పరిచర్య పునాదులు కష్టంతో కూడుకున్నాయి, పరిచర్య పునాదులు ప్రయాసతో మాత్రమే కూడుకున్నాయి. అందుకే అపోస్తులైన పౌలు జీవితంలో మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూ వస్తాం. నూతన నిబంధనలో యేసుక్రీస్తు తర్వాత మనం ఒక రోల్ మోడల్గా ఎవరినైనా ఒకవేళ తీసుకోవాలని ఆశపడితే మనం తీసుకునేది ఎవరిని చెప్పండి? మొట్టమొదటిగా అపోస్తులైనటువంటి పౌలు గారిని. ఎందుకంటే క్రీస్తు చేత పట్టబడిన తరువాత ప్రభు కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న విధానం చాలా గొప్పది. రేయింబగులు ప్రభు కోసమే ఆరాటం, ఆత్మలను సంపాదించాలన్న పోరాటం, ప్రభు కొరకు ఏదో సాధించాలన్న ఆరాటం తన జీవితంలో కలిగి ఎల్లవేళ్ళ ముందుకు నడిచేవాడు అపోస్తులైనటువంటి పౌలు గారు. అందుకే ఆయన ఇచ్చిన గొప్ప స్టేట్మెంట్, బ్రతుకుతే నేను క్రీస్తు కొరకే, మరణమైతే నాకు చాలా మేలు అంటూ దాదాపుగా నూతన నిబంధనలో 27 పుస్తకాలు నూతన నిబంధనలో పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తే 11-12 పుస్తకాలు దాదాపు పత్రికలుగా అపోస్తులుడైన పౌలు గారే రాయటం చాలా గమనార్హం, మనం గమనించవలసినటువంటి విషయం. ఎందుకు అలాంటి పరిచర్య అపోస్తులైన పౌలు గారు జరిగించినారంటే ఆయన ప్రాణం, ఆయన శ్వాస, ఆయన ధ్యాస ప్రభు కొరకు పరితపిస్తూ ప్రతి క్షణం ప్రభుని తనలో చూచుకుంటూ ప్రభు యొక్క సిలువను తనుమోస్తూ ప్రతిదినం ప్రభువును వెంబడిస్తూ ముందుకు నడిచినవాడు పౌలు గారు. అందుకే ప్రియులరా, అనేక సంఘాలను ఆయన కట్టాడు, అనేక వందల మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు, అనేక ఆత్మీయ కుమారులను సిద్ధం చేసుకున్నాడు. ఇలా తయారు చేసుకుంటున్నటువంటి అనుభవంలో తిమోతి, తీతు, ఫిలోమాను ఎంతోమంది ఆత్మీయ కుమారులుగా కని గంభీరమైనటువంటి పరిచర్యను వారికి అప్పగిస్తూ, మీరు ఈ పరిచర్య చేయటానికి సమర్థులు అని నమ్మి నేను మీకు అప్పగిస్తున్నానని పదే పదే వారికి చెప్పుకుంటూ వస్తూ ఉండేవాడు. ప్రత్యేకించి తిమోతి భక్తునికి రాస్తూ, తిమోతి, నమ్మకమైన పరిచారకునిగా నువ్వు ఉండాలి, మనుషులను సంతోషపెట్టేవాడిగా నువ్వు పరిచర్య చేయొద్దయ్యా, దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగానే నీ పరిచర్య కొనసాగించాలి అని చాలాసార్లు తన ఆత్మీయ కుమారులకు తెలియచేస్తూ వెళ్తూ ఉండేవాడు. ఒకానొక సందర్భంలో అపోస్తులైన పౌలు గారు అనేక ప్రయాణములు చేస్తూ, ఆసియా ఖండం అంతటా ఎన్నో ప్రయాణములు చేస్తూ, నిజంగా ఆయన ప్రయాణపు పుస్తకాన్ని పరిశుద్ధ గ్రంథంలోనే రాయించాడు దేవుడు. అంటే ఎంత గొప్ప పరిచర్య, ఎన్ని ప్రయాణాలు ప్రభు కొరకు చేశాడో మనందరికీ తెలుసు. అయితే ఈ ప్రయాణంలో మనం ఆలోచన చేస్తూ వెళితే తనను దూషించిన వారు, ద్వేషించిన వారు ఎందరో ఉన్నా తనతో నడుస్తూ తన కొరకు కలిసి ప్రయాణం చేసినటువంటి శిష్యులను కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి శిష్యులుగా ఉన్న ఒక జంటను మనం చూడగలిగితే ప్రియులరా, రోమీలకు రాసినటువంటి పత్రిక చూడండి, 16వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 3వ చరణాన్ని ఒకసారి చదివి మనం ముందుకు వెళ్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము ఉన్నవారందరూ కూడా దయచేసి తెరసి చూడవలసిందిగా మనం చేస్తున్నాను. చదవండి అయ్యా. క్రీస్తు యేసునందు నా జత పని వారైన
ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. తర్వాత వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి. చాలమ్మా. వారు నా ప్రాణమును కొరకు వారి ప్రాణమునైనా ఇచ్చుటకు ఏం చేశారట చెప్పండి? తెగించిరి. అకుల్లా ప్రిస్కిల్లా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా దేవుని యొక్క సన్నిధిలో ఒక నమ్మకమైన జంట. దేవుని పరిచర్య కొరకు, దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకు, సేవకుని యొక్క చెయ్యి ఎత్తిపెట్టి సేవకుని ప్రోత్సహించుట కొరకు, సేవకుని అవసరమైనటువంటి వనరులు సమకూర్చుట కొరకు, సేవకునికి ఆతిథ్యం ఇచ్చుటకు మరి వారు ఎంతగా ముందుకు నడిచేవారంటే అకుల్లా ప్రిస్కిల్లా అనబడిన జంట చాలా ఉన్నతమైన జంట పరిశుద్ధ గ్రంథంలో. నూతన నిబంధనలో ఉన్నటువంటి ఈ జంటను మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క సన్నిధిలో వీరి గురించి అపోస్తులైనటువంటి పౌలు గారు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి? చక్కగా అన్నారు కదా, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి అంటూ మరొక మాట అన్నారు. వారు నా జత పనివారు, వారు నాతో కలిసి పని చేయటానికి దేవుడు ఎన్నుకొనబడినటువంటి నమ్మకమైన పనివారు అని వారి గురించి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ఎథెన్స్ అనబడిన ప్రాంతంలో అపోస్తులైన పౌలు గారు చాలా దినాలు పరిచర్య చేశాడు. ఆ ప్రాంతం ఎలా ఉండేదంటే చాలా గడ్డు పరిస్థితులతో కూడినటువంటి ప్రాంతం. అక్కడ ఎంత పరిచర్య చేస్తున్నా అనుకూలత లేదు, అన్ని ప్రతికూలతలే, అన్ని అవరోధాలే, అన్ని ఇబ్బందులే. ఒక మాటలో చెప్పాలంటే ఎథెన్స్లో చాలా సంవత్సరాలు అపోస్తులైనటువంటి పౌలు గారు పరిచర్య చేస్తే ఆశించినంత ప్రతిఫలాలు అక్కడ ఆయనకి దక్కలేదు. ఆశించినన్ని ఆత్మలను సంపాదించలేకపోయాడు. ఆశించినంత ఘనమైన పరిచర్య ఆయన చేయలేకపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎథెన్స్లో చేసినటువంటి పరిచర్య అంతా కూడా చాలా చాలా కఠోరమైనటువంటి ప్రయాణముగా ముందుకు సాగినటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ పరిచర్యను చేసుకుంటూ వెళ్ళాడు. అందుకే ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ పరిచర్య గురించి తెలియచేస్తూ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ చరణంలో ఆయన అంటాడు, బలహీనతలోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని అంటాడు. ఎథెన్స్ అనబడినటువంటి ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు లైక్ భారతదేశంలో నేటి కాలపు పరిస్థితుల్లో పరిచర్య ఎలా ఉందో అలాంటి భయానకమైన పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. వ్యతిరేకత ఎక్కువగా ఉంది. యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నటువంటి వారి యొక్క విధానాల్లో ఎవరైనా అలాంటి పరిచర్య చేస్తూ ఉంటే తృణీకరించేవారిగా, ఇబ్బందులకు గురి చేసేవారిగా, గేలి చేసేవారిగా, నెట్టివేసేవారిగా, హింసించేవారిగా అలాంటి పరిస్థితులు ఎథెన్స్ అనబడినటువంటి ప్రాంతంలో చోటు చేసుకున్నప్పుడు ఆ పరిచర్య అనుకున్నంతగా చేయలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ నుండి తాకీదులు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. దయచేసి మీరు ఇక్కడ ఎవరు ఉండకూడదు, క్రీస్తుని ప్రకటిస్తున్న వారు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఎథెన్స్లో నుండి అని చెప్పేసి ఒక ప్రకటన జారీ చేశారు ఆ రోజు ప్రభుత్వం. అలా ప్రకటన జారీ చేసినప్పుడు అపోస్తులైన పౌలు గారు అక్కడి నుంచి రావటం జరిగింది కొరింథీకి. అక్కడి నుంచి ఆయనతో పాటుగా మరి ప్రత్యేకమైనటువంటి జంటగా ఉన్న ఈ ఎవరైతే అకుల్లా ప్రిస్కిల్లాలు ఉన్నారో వీరు కూడా అక్కడ నుండి రావటం అనేది జరిగింది ప్రియులారా. వీరు కూడా అక్కడి నుంచి ఎప్పుడైతే మరొక ప్రాంతం అనగా ఏ ప్రాంతం అంటే కొరింథీ అనబడినటువంటి పట్టణానికి, కొరింథీ అనబడినటువంటి ప్రాంతానికి వచ్చేసారు వీళ్ళు. ముందుగానే అపోస్తులైనటువంటి పౌలు గారి కన్నా ముందే వారు ఆ ప్రాంతానికి వచ్చేసారు. ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభువులో నిలిచారు, ప్రభువుతో నడుస్తున్నారు. వ్యతిరేకతలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి. ప్రభువుని నమ్మిన వారు మా దేశంలో ఉండకూడదని ఎథెన్స్ నుండి ఆ తాకీదులు వచ్చి ఆ ప్రభుత్వం వారు అక్కడి నుండి పంపించి వేశారు. అక్కడి నుంచి వారు కొరింథీలోనికి వచ్చిన తర్వాత సంతోషంగా వారి పరిచర్య వారు చేస్తూ పరిచర్య చేయటానికి వారి చేతిలో ఉన్న పనిని వారు వాడుకుంటున్నట్టుగా చూస్తున్నాం. అందుకే వారి గురించి రాయబడుతోంది చూడండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 3వ చరణం గురించి రాస్తే అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 3వ చరణము ముందుగా 2వ చరణాన్ని చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు అంటే ఇటలీ అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆ యొక్క ఏదైతే ఎథెన్స్ అనబడిన ప్రాంతం ఉందో దాని అంతటిని విడిచిపెట్టి వచ్చినారు. అందుకే చూడండి 18:3 వచ్చిన ఇప్పుడు చదివితే వారు వృత్తికి డేరాలు కుట్టువారు. చూడండి అకుల్లా ప్రిస్కిల్లాలు ఏం చేస్తారట? వృత్తికి
డేరాలు కుట్టువారు. బాగా ఆలోచన చేయండి. చాలామంది అంటారు ప్రభు పరిచర్య చేస్తున్న తర్వాత మనం ఎందుకండి ఇంకేదన్నా చేయాలి అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. కానీ గమనించండి, ఏ పరిచర్యను మనం చేయాలన్నా ఒక కొమ్మ మనకు ఉండాలి, ఒక కొమ్మ ఉండాలి. మనం ఏ చెట్టు ఎక్కాలన్నా ముందు ఒక కొమ్మ పట్టుకొని పైకి ఎక్కే ఆలోచన, అవగాహన మనకి ఎలా ఉంటుందో పరిచర్యకు వచ్చేటప్పుడు కూడా, పరిచర్య అంటే వండిన విస్తరాకు, వడ్డించే విస్తరాకేం కాదు. పరిచర్య అనగానే కోట్లు, షూట్లు, బూట్లు కాదు. ఇవి చూసి అందరూ అనుకుంటారు, ఆహా పరిచర్య చేస్తే ఎంత బాగుంటుంది, ఆ పరిచర్యలో మా బిడ్డ కూడా పాస్టర్గా ఉంటే ఎంత బాగుంటుందని. బాగానే ఉంటుంది పైన చూసే స్థితి ఇదైతే, వెనక వైపు చూస్తే అవమానాలు, గెంటివేతలు, నిందలు, ఆకలి కేకలు, అహర్నిశలు, ఏదో తెలియని ఘోష హృదయంలో పుడుతూ ఉంటుంది పరిచర్యలో. ఇది ఆ లోతుల అనుభవాలకు వచ్చిన వారికి మాత్రమే అర్థమవుతుంది ప్రియులారా. ఎథెన్స్ నుంచి గెంటి వేయబడినప్పుడు ఇటలీ నుండి ఒట్టి చేతులతో వచ్చేశారు. అక్కడికి వెళ్ళి ఏ విధంగానైనా నువ్వు పరిచర్య చేయాలి, పరిచర్య చేస్తూ పోషింపబడాలి. ఏం చేయాలి? ప్రారంభంలో పరిచర్యకు వచ్చినప్పుడు సంఘం ఉండదు, ప్రారంభంలో పరిచర్యకు వచ్చినప్పుడు ప్రోత్సాహం ఉండదు, ప్రారంభంలో పరిచర్యకు వచ్చినప్పుడు అవసరతలు తీర్చేవారు, అక్రతలు తీర్చేవారు ఉండరు. మరి ఏం చేయాలి? వారు చేతి వృత్తి కలిగిన వారట. ఏంటి? డేరాలు కుట్టే అనుభవము. వారికి ఒక పని ఉంది, వారి చేతిలో ఒక పని ఉంది. చేతి వృత్తి, కళ, చేతి కళలు, ఇది దేవుడిచ్చేటువంటి గిఫ్ట్. ఇది ఒక పాట, ఒక ఆర్టిస్ట్, ఒక కీబోర్డ్ ఆర్టిస్ట్, లేదా ఏదైతే దేవుడు అనుగ్రహించినటువంటి కళలు ఉన్నాయో, ఈ కళలు అందరికీ రావు సుమా. చాలామంది కీబోర్డ్ ప్రాక్టీస్ చేయాలని 10 ఏళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారు, కానీ సరిగమలు కూడా వారికి సరిగా రావు. ఎందుకంటే అదొక కళ, అదొక ఆర్ట్, అది దేవుడే ఇవ్వాలా. చేతి వృత్తులు కూడా అంతే. చాలామంది చూడండి చేతి పనులు చేస్తూ ఉంటారు. టైలరింగ్ చేసే తల్లులు ఉంటారు, ఏమండి, అలాగే ఇస్తర్లు కుట్టేటువంటి వాళ్ళు ఉంటారు. రకరకాల చేతి వృత్తులు వారు చేస్తూ ఉంటే, కొన్ని సందర్భాలు కొంతమంది బిడ్డలు టైపింగ్ చేస్తూ ఉంటే అట్లాగా అస్సలు కళ్ళు పెట్టి చూడలేము, అంత చక్కగా స్పీడ్గా టైప్ చేస్తారు. సృజనాత్మకంగా వారికి ఇచ్చిన చేతి వృత్తులను వారు నేర్చుకొని అది వారి జీవనోపాధి కొరకు అవసరమైనప్పుడు వాడుకోవటానికి తప్పేమీ లేదు. అందుకే ఇక్కడ యేసు ప్రభు వారు కూడా మనకు రోల్ మోడల్గా ఉంటూ, ఆయన 12 నుండి 30 ఏట వరకు కూడా ఎక్కడ కనపడ్డాడండి, ఎక్కడున్నాడండి ఆయన గురించి బైబిల్లో ఎక్కడ రాయబడిందని హేతువాదులు మరి అడుగుతూ ఉంటారు. కానీ ఆయన ఎక్కడున్నారంటే తల్లిదండ్రులకు లోబడి తండ్రి చేస్తున్న పనిని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక వడ్రంగి కుటుంబంలో జనించినవాడు. తండ్రి ఏదైతే చెక్క పని చేస్తున్నాడో ఆ చెక్క పనిని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ చేతి వృత్తి ఆయనకు వచ్చు. అందుకే ఇక్కడ మనం ఆలోచన చేస్తే మిత్రులారా, చేతి వృత్తి అనేది అకుల్లా ప్రిస్కిల్లాలు వారు నేర్చుకొని వారు దానిని కలిగి ఆ చేతి వృత్తి చేస్తూనే వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే సేవ పరిచర్యలు చాలా కష్టాలు ఎదురవుతాయి. బిడ్డలకు కూడా అదే నేను చెబుతూ ఉన్నాను. వివాహం అయిన తర్వాత హనీమూన్ అనేది ఉంటుంది. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఉంటుంది. తర్వాత హనీ అటు పోద్ది, మూన్ ఇటు పోతాడు. అప్పటి నుంచి జీవితంలో కొంచెం జీవిత ప్రయాణంలో దేవుడు పెట్టే పరీక్షలు కొన్ని ఉంటాయి. అందుకే టీచర్లు ముందు పాఠం చెప్పి పరీక్ష పెడతారు, దేవుడు పరీక్ష పెట్టి పాఠం నేర్పిస్తాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. మరి వారి జీవిత విధాల్లో కూడా సేవ కొరకు సిద్ధపరచబడిన జంటలుగా ఉన్నప్పుడు బిడ్డలు బాగా వినాలి. మీకన్నా ముందు వారు బాగా చక్కగా వినాలి నాయన. బిడ్డలు సేవ కొరకు సిద్ధపరచబడబోతున్నప్పుడు సేవ అనగా దేవుని కొరకు సమర్పణ కలిగిన జీవితంతో ముందుకు నడవాలి అనేటువంటి ఒక ఘనమైన తీర్మానం వారు ఖచ్చితంగా తీసుకోవాలి. కలిమైన, లేమైన, ఖడ్గమైన, కరువైన, ఉపద్రవాలైన, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా సరే దేవుని చేతిలో చెయ్యి వేసి ఏ పరిచర్య కొరకైతే ఒక్కటయ్యారో అది జీవితాంతం వరకు మరిచే బిడ్డలుగా వారు ఉండకూడదు. ఎందుకంటే ప్రియులరా, వారి కాళ్ళ మీద వారు నిలబడే అనుభవాలు వారి జీవితంలో వారు స్వతంత్రించుకోవాలి. అదే ఆ బిడ్డలు తెలుసుకోవాల్సిన తర్ఫీదు, చేయవలసిన తర్ఫీదు అదే. నమ్మకమైన వారికి, సామర్థ్యము కలిగిన వారికి నా సేవను అప్పగించమని తిమోతితో అపోస్తులైన పౌలు గారు ఎందుకన్నారు? సామర్థ్యము అనగా అర్థం ఏంటంటే ఎలాంటి ఉపద్రవాలు ఎదురైనా సరే ప్రభు కొరకు నిలబడగలగటమే సామర్థ్యం. చాలామంది డబ్బులు ఉన్నప్పుడు సేవ చేయాలని వస్తారు.
ఏదో ఆ డబ్బులు పెట్టుబడి పెట్టి 4 ఆటోలు పెట్టి 10 మంది ఆత్మలు తెచ్చుకుంటారు. కొన్నాళ్ళ తర్వాత బలహీనమైన తర్వాత మందిరాలకు ఎవరు రానప్పుడు, పరిచర్యలు ఎవరు లేనప్పుడు ఇక ఈ మందిరం వద్దు ఏమొద్దని అమ్మేసుకొని వెళ్ళినటువంటి సేవకులను కూడా నేను చూస్తూ ఉంటాను. పిలుపు లేని సేవ, ప్రయాస లేని సేవ, ప్రభు కొరకు నిలబడాలన్న తపన లేని సేవ, ఈ సేవ వల్ల దేవునికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. సేవ చేసే అనుభవంలో మనుషుల వైపు కాక, మనుషులు ఏదో ఇస్తారన్నటువంటి మనసుతో కాక, పిలుచుకున్న నా దేవుడు నమ్మదగినవాడు, నమ్మకంగా ఆయన కొరకు నేను ప్రయాసపడితే ఆయనే ఒకరోజు నన్ను తలగా ఉంచుతాడన్న నిరీక్షణతో ఆ బిడ్డలు ముందుకు సాగాలే కానీ ఏదో మా నాన్న మా అమ్మ మమ్మల్ని పిలిచి నడిపించారు, నిలబెట్టారు, మా సంగతి ఏంటని అమ్మ వైపు నాన్న వైపు చూస్తూ నిలబడే అనుభవాలు కాదు మిత్రులారా. నా పరిచర్యలో ఇలాంటి అనుభవాలే. నా తండ్రి ఘనమైన సేవకుడు, 40 ఏళ్ల నుంచి పరిచర్య దర్శిలో. 150 మందికి పైగా సంఘం ఉంది. నేను అనుకున్నాను డిప్లొమా ఇంజనీర్ అయిన తర్వాత అది రిజైన్ చేసి పరిచర్యకి నాన్నగారు రమ్మంటే ఆ ఇబ్బంది ఏముంది, ఈ పరిచర్యను చేసుకుంటా వెళ్ళిపోతే సరిపోతుందిలే, నాకు ఇబ్బంది ఏముంది, మంచి సంఘం ఉంది, కంఫర్టబుల్గా హౌస్ ఉంది, అన్నీ నాకు కంఫర్టబుల్గా ఉన్నాయి దర్శిలో, ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ఇక్కడ కాదు, నువ్వు మరొక చోటకి వెళ్ళి పరిచర్య చేయాలని ఆయన అంటున్నాడు. హౌ ఈజ్ పాసిబుల్? నాకెలా సాధ్యమవుతుంది? వండి పెట్టిన విస్తర ఇక్కడ ఉంది, నేను తినడానికి ఆశపడుతున్నాను, నేను ఎక్కడ పక్కకి వెళ్ళి మళ్ళీ ఎక్కడ గూడు కట్టుకోగలను? బాగా ఆలోచన చేయండి. అన్నీ సమకూర్చిన దగ్గర మైకు పట్టుకొని వాక్యం చెప్పడం చాలా ఈజీ. ఏమీ లేని దగ్గరికి వెళ్ళి అన్నీ సమకూర్చుకోవటం ముందు చూశారు, అది చాలా కష్టం. అయితే అన్నీ ఉన్న దగ్గర మైకు పట్టుకొని వాక్యం చెప్పేవానికన్నా ఏమీ లేని దగ్గర సమకూర్చడానికి ప్రారంభించిన వాడిని దేవుడు ఎక్కువగా మహింపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 2014 సంవత్సరం, 2008లోనే పరిచర్యకు వచ్చినాను. పరిచర్య జరుగుతూ ఉంది. 14వ సంవత్సరం భయంకరమైన అనారోగ్య పరిస్థితులు నా భార్యకు చోటు చేసుకున్నాయి. 6 ఆపరేషన్లు, 15 లక్షల రూపాయల అప్పులు, హాస్పిటల్లో 6 నెలలు, మరణ ఘోష. సేవకు దేవుడు పిలిచాడో లేదో అర్థం కావటం లేదు. ఒకవైపు డాక్టర్లు అంటున్నారు ఆమె బ్రతుకుద్దో లేదో తెలియదండి, ఏమైపోతుందో తెలియదండి అని డాక్టర్లు అంటున్నారు. అప్పటి వరకు నాకేంటి, మా నాన్న పరిచర్య చేస్తున్నాడు, నేను ఆ పరిచర్య చేయడానికి వారసుని కదా అని చేస్తున్న నాకు డైలమాలో పడిపోయాను. ఇంతకు నాకై నేను వచ్చానా, లేకపోతే నా దేవుని పిలుపు నాకు ఉందా లేదా? ప్రియులరా, అనారోగ్యంతో హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య నా భార్య ఉంటే నేను ఇక రైలు పట్టాల మీదకి వెళ్తున్నాను ఆత్మహత్య చేసుకుందామని. ఎందుకంటే నా వల్ల కావటం లేదు. నన్ను దేవుడు పిలిచాడో లేదో, పిలిచి ఉంటే నాకెందుకు ఇన్ని అప్పులు, పిలిచి ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు, పిలిచి ఉంటే నాకెందుకు ఇలాంటి పరిస్థితులు? కఠోరమైన పరీక్షలు గుండా నా ప్రయాణం కొనసాగుతున్నప్పుడు సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళిపోయాను. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, పిచ్చోడా, సేవ అంటే ఏమనుకున్నావు? 4 దశంభాగాలు, 2 అబ్బా 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 అని గొప్పలు అనుకున్నావా? సేవ అంటే చీవాట్లుంటాయి నాయన. సేవ అంటే చావుకు దగ్గరగా వెళ్ళాలి. ఈ అనుభవాలు నీ జీవితంలో ఉంటే రేపు నీ దగ్గరికి ప్రార్థన చేయండి అని వచ్చిన వారి యొక్క ఘోష ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. లేకుంటే నీకేం అర్థమైంది? ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉంది, ప్రార్థన చేయండి అని వస్తే ఆ బిడ్డ అనారోగ్యపు పరిమాణము మనకు తెలియాలంటే, పరిమితి తెలియాలంటే ఆ అనారోగ్యపు స్థితిలో ముందు నేను నడవాలి. ఈ మధ్య ఒక హాస్పిటల్లో ఒక బిడ్డ కాన్పుకి వెళ్ళింది కనటానికి. ఆ బిడ్డ కాన్పుకి వెళ్తే నొప్పులు వస్తాయి కదా సహజంగా, తల్లికి నొప్పులు వస్తా అల్లాడుతూ ఉంటే పక్కనే జిఎన్ఎం నర్సు ఉంది. ఆ బిడ్డకి ఇంకా వివాహం కాల. నొప్పులు వస్తూ ఉంటే ఆ బిడ్డ అంటుందంట సెల్ ఫోన్లో ఇట్లా అనుకుంటా, నొప్పే కదా కాసేపు ఓర్చుకో తగ్గిపోద్ది అంటుందట. అంటే ఆ బిడ్డకి ఇంకా ఆ నొప్పి విలువ, ఆ నొప్పుల బాధ తెలియదు కదా. తెలిసిన తల్లి కనుక పక్కన నర్సు అయి ఉంటే, అమ్మ ఆ సహజమే తల్లి, కాస్త ఓర్చుకమ్మా, ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండనేది. ఆ నొప్పి విలువ ఈ బిడ్డకు తెలియదు కాబట్టి సెల్ ఫోన్ లేదు, బొమ్మలు చూసుకుంటూ అంటుంది కాసేపు ఓర్చుకో అని. సేవలో కూడా దేవుడు ఎలాంటి అప్రెంటిస్ మనకి ఇస్తాడంటే మిత్రులారా, పరీక్షించి ప్రయాసల గుండా తీసుకువెళ్ళి ఎన్నో రకాల కఠోరమైనటువంటి స్థితిల్లోనే మనల్ని తీసుకుని వెళ్ళి తర్వాత అర్హమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టడానికి ఆశపడతాడు. హల్లెలూయా. అందుకే ఈ బిడ్డలకి వివాహంలో కాస్త చదువుదాం అనుకున్నాను కానీ ఆ రోజు నాకు టైం లేదు. నిశ్చితార్థంలో చదువుదాం అనుకున్నాం కానీ టైం లేదు. ఈరోజు అందుకే అన్నను ప్రత్యేకంగా కాస్తంత టైం అడిగా. ఎందుకంటే ఎన్ని పాటలు పాడుకున్నా, ఎంతసేపు ఒకరి గురించి ఒకరు పొగుడుకున్నా ఆ బిడ్డలకు తెలియాల్సిన కొన్ని విషయాలు ఆ బిడ్డలకు తెలియకపోతే ఆ బిడ్డల భవిష్యత్తులోనికి వెళ్ళాల్సిన ప్రణాళిక వారికి అర్థం కాకపోవచ్చు. అందుకే ప్రియులరా,
అకుల్లా ప్రిస్కిల్లా వారి యొక్క దాంపత్య జీవితంలో అపోస్తులైన పౌలు గారితో జత పని వారై ఉండి దాదాపు కొన్ని సంవత్సరాలు వారి గృహంలో అపోస్తులైన పౌలు గారికి ఆతిథ్యం ఇస్తూ ఆ సేవకుని ఘనపరుస్తూ ఆయనతో కలిసి జీవితాంతం వారు ప్రయాణం చేశారట. హల్లెలూయా. జీవితాంతం ఆయనతో కలిసి ప్రయాణం చేశారట. అందుకే మన ఆత్మీయ జీవితంలో సంఘాల్లో సేవకునితో జీవితాంతం కలిసి ప్రయాణం చేసే ఆత్మీయులను చూడలేకపోతున్నాం. ఒకవేళ సేవకుడు మందలించిన, సేవకుడు కొన్ని సందర్భాల్లో పరీక్షించాలని ఆలోచన కలిగిన, ఈరోజు మందిరాలను మార్చే క్రైస్తవ సమూహాన్ని చూస్తున్నామే కానీ నా ఆత్మీయ తండ్రి నన్ను పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. అవసరమైతే కొన్నిసార్లు కఠోరంగా నా యొక్క జీవితంలో నన్ను బట్టి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయనను నా జీవితం అంతా ఆ సేవకునితో, ఆ సేవకురాలితో, ఆ సంఘముతో కలిసి ప్రయాణం చేయాలి అనే అనుభవం నేటి సంఘాల్లో ఉందంటారా? లేదు. అందుకే నేటి సంఘాల్లో ఉన్న కొన్ని సంఘాల్లో, అన్ని సంఘాల్లో కాదు, విశ్వాసులట తుమ్మితే ఊడిపోయే ముక్కు పుడకల్లా తయారయ్యారట. ఏ ముక్కు పుడక? ఇప్పుడు ముక్కు పుడక గట్టిగా ఉండాలనేగా పెట్టుకుంటాం. తుమ్మితే ఊడిపోతే ప్రయోజనం ఏమని చెప్పండి? సేవా జీవితంలో కూడా ఒక సేవకుడు తన ఆత్మీయ తండ్రితో బాండింగ్ అయి ఉండాలి. ఆ సేవకునితో ఆ సంఘము జీవితాంతం బాండింగ్ అయి ఉండాలి. అపోస్తులైన పౌలు గారితో అకుల్లా ప్రిస్కిల్లా అనబడినటువంటి వీరంట జీవితాంతము కలిసి నడవటానికి, జీవితాంతము కలిసి ప్రయాణము చేయటానికి వారు సిద్ధపడున్నారు. సేవకుడు అంటే ఎప్పుడు కూడా అప్రిషియేట్ మాత్రమే చేయడు, అప్పుడప్పుడు తిడతారు. మరి 5 నిమిషాలు లేటుగా వస్తే సహిస్తాం, అరగంట లేటుగా వస్తే సహించగలడా సేవకుడు? కొన్నిసార్లు మందలిస్తాడు, కొన్నిసార్లు గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మిత్రులారా, అలాగే బిడ్డలైనటువంటి ఇరు జంటలకు నేను చెప్పేది ఏంటంటే, ఆత్మీయ తండ్రిగా మీ తల్లిదండ్రులను ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. కేవలం శరీర తల్లిదండ్రులుగా ఇప్పుడు దాకా ఉన్నారేమో, కానీ ఇప్పటి నుంచి మీరు పరిచర్యకు ముందుకు నడవాలి. కాబట్టి వారే మీకు ఆత్మీయ తల్లిదండ్రులు. ఈ రోజుకు నా తండ్రి ఆత్మీయ తండ్రి, నన్ను శారీరకంగా కన్నా బాప్తిస్మం ఇచ్చి ప్రభువులోనికి నడిపించిన నా ఆత్మీయ తండ్రిని నేను ఎప్పుడు ఘనపరుస్తూనే ఉంటాను. ప్రియులరా, అలాగున మన జీవితంలో సేవా పిలుపును బట్టి ముందుకు నడుస్తున్నప్పుడు ఇక్కడ ఆలోచన చేస్తే అపోస్తులైనటువంటి పౌలు గారు అలా ప్రయాణం ఎలా అయితే వెళ్తున్నారో విశ్వాసముతో కూడినటువంటి ప్రయాణమే ఆయన చేస్తూ ఉన్నాడు. అందుకే ఎబ్రిల్కి రాస్తూ అదే భక్తుడు అబ్రహాం గారి గురించి ఎంత చక్కని మాట అంటాడంటే 11వ అధ్యాయం 8వ చరణం చూడండి ప్రియులరా. ముగింపులోనికి వద్దాం మనం. 11వ అధ్యాయము 8వ చరణం చూడండి. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. చూడండి, విశ్వాస వీరుల జాబితాలో మహనీయుడైనటువంటి మన యొక్క ఆత్మలకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా రాయబడినటువంటి అబ్రహాము గారి గురించి రాయించారు. ఇది ఆయన పిలుపునకు లోబడ్డాడు, ప్రయాణం ప్రారంభించాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా ఆ పిలుపునకు ఆయన ఏం చేశాడట చెప్పండి? లోబడట. చూడండి, ఈ బిడ్డలు ఇరువురికి కూడా వివాహం జరిగేటప్పుడు ఇద్దరికి 2 సూత్రాలు చెప్పాం. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాలి, అమ్మాయి ఏమో అబ్బాయికి, అదే కదా వాళ్ళ సూత్రం. కానీ ఇక్కడ ఇద్దరికి దేవుడు చెప్తున్నాడు, సేవకులుగా, సేవకురాండ్రుగా, సేవా కుటుంబముగా, సేవ కొరకు సిద్ధపడిన జంటగా ఉన్న ఇరువురి బిడ్డలకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఇరువురు కలిసి ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. ఇరువురు కలిసి దేవునికి లోబడాలి. దేవుని చిత్తం ఏంటో మనకు తెలియకపోవచ్చు. అందుకే దర్శిలో మేము పరిచర్య చేద్దాం అనుకున్నాం, కానీ దేవుడు ఇటువైపు చూపించాడు. 8 సంవత్సరాల క్రితం ఒంగోలుకు వచ్చాం, ఒంటరిగా వచ్చాం, 15 లక్షల రూపాయల అప్పులతో వచ్చాం, ఆర్థిక ఇబ్బందులతో వచ్చాం. మా అన్నవారు ఇక్కడ ఎవరా లేరు, రక్త సంబంధులు ఎవరూ లేరు, మేనమామలు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఇంటి పేరు వారు లేరు, ఎవరూ లేరు. దేవుడు పంపించేటప్పుడు అందరూ ఉన్న దగ్గరికి పంపించాడు. ఒక సేవకుడు ఈ మధ్య అదే అంటున్నాడు, మా అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు అందరూ ఉన్నారని నేను ఇక్కడ సంఘం కట్టాను, ఇప్పుడు ఎవరు రావట్లేదు అంటున్నాడు. నువ్వు ఉన్నావని నిన్నెవరు కట్టమన్నారు? అసలు అక్కడ
నీ దేవుని చిత్తం ఉందో లేదో నీ దేవుడు నిన్ను ఎక్కడికి పంపించాలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి, దేవా నీ చిత్తంలో నేను సేవ చేస్తున్నానా, నా స్వచిత్తముతో చేస్తున్నాననే గ్రహింపు లేకుండా సేవ చేస్తే అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వస్తారా నీ దగ్గరికి? అందుకే ప్రభు యొక్క పరిచర్య ప్రభు నడిపించిన వారితో మాత్రమే నింపబడుతుంది అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. అందుకే దేవుని పిలుపునకు లోబడే అనుభవం ఇరువురు బిడ్డలు ఉండాలి. మమ్మల్ని ఇక్కడికి పంపించినాడు, 7-8 ఏళ్ళు అయింది, మధ్యలో కరోనా, భయంకరమైన పరిస్థితులు. అందుకే పిలిచినవాడు, పంపినవాడు నమ్మదగినవాడు కనుక ఆయన చిత్తానుసారంగా మేము నడిచాము కనుక దేవుని కృపలో 8 ఏళ్లలో 3 సంఘాలను అనుగ్రహించాడు, అప్పులన్నింటినీ తొలగించాడు, కారు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. ప్రకాశం జిల్లాలో ఒక ఘనమైన ఒక చిన్న సాధనంగా దేవుడు వాడుకుంటున్నాడు. అదే నేను రాకుండా మా నాన్నగట్టిన మందిరం అండి, నేను ఎక్కడికి వెళ్తానండి, నేను ఎక్కడే ఉంటానండి అన్నాను అనుకోండి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నాకు రావు. అందుకే బిడ్డలకు కూడా నేను చెబుతున్నాను, మా అమ్మ మా నాన్న కంఫర్టబుల్గా నాకు చిన్న మందిరం కట్టేశారు, మేము ఇక్కడే వర్షిప్ చేసుకుంటాం, ఇక్కడే ఆరాధన అయిపోద్ది కాదు. చేతి వృత్తిగా, చేతి పనిగా, చేతి తలాంతులుగా ఏదో ఒకటి మీరు ప్రతిదినం సాధన చేయాలి. అందుకే సేవకులుగా తర్ఫీదు అవుతున్న బిడ్డలకు చెప్తాను, లోకంలో ఉన్నవారు రోజుకి 8 గంటలు కష్టపడితే వారి కుటుంబం పోషింపబడుతుంది. కానీ సేవకులమైన మనము రోజుకు 16 గంటలు కష్టపడాలి. సోమరిగా ఉన్నవానికి దేవుడు దీవెనలు ఇవ్వడు, బద్ధకస్తులకు దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడు, తిని కూర్చునే వారికి ఆయన ఆశీర్వాదపు జల్లులు కుమ్మరించడు. అనుక్షణం అనునిత్యం ప్రభు కొరకు ప్రయాసపడుతూ పరుగులు తీస్తూ అయ్యో నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే తపనతో, ప్రయాసతో, పరితాపముతో ఎవరైతే ముందుకు నడుస్తారో వారి జీవితాల్లో ఆశీర్వాదం కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ ఆశీర్వాదపు జల్లులతో మాత్రం ఒకరోజు తడిచి ముద్దై ఆశ్చర్యకరమైన తన కృపను, ప్రత్యక్షతను వారు పొందుకుంటారు. హల్లెలూయా. అందుకే చివరి మాట అంటున్నాడు పేతురు గారు రాస్తూ, అపోస్తులైనటువంటి పేతురు గారు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ చరణంలో అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద మీరు ఏ మనసు అంట చెప్పండి. ఇందాక ఒకటోది ఏంటి? లోబడి ఉండటం. రెండవది ఏంటి? దీనత్వం కలిగి ఉండటం. ఈ 2 రహస్యాలు. ఈ రెండిటికన్నా పెద్ద రహస్యాలు ఏం లేవు. ఒకటి లోబడు దేవునికి, రెండవది దేవునికి దీనత్వం. ఆయన రెక్కల కింద ఉండు, ఆయన రెక్కల కింద ఉండు. సహజంగా కొంచెం సేవకు రాగానే మనం ఏం చేస్తామంటే కొంతమందిని అనుసరిస్తాం. అలా ఆయన భలే షూటు బూటు కోటేసి చెప్తున్నాడే, అబ్బో ఈయన భలే చెప్తున్నాడే, ఈయనలాగుంటే బాగుంటుంది, ఆయనలాగుంటే బాగుంటుంది. ఏ సేవకునికి అనుసరణ ఉండకూడదు. ప్రభు మనల్ని ఎలా నడిపించాలని ఆశపడుతున్నాడో ఆయన అనుకున్నట్లుగా మనం ప్రయాణం చేయాలి. కానీ అల్లాయిన్లాగా ఉండాలి, ఇల్లీన్లాగా ఉండాలి అనుకుంటే మన మనసులో మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, అనుకరణ ఉండకూడదు. ఏ సేవకుడు అనుకరించకూడదు. దేవుడిచ్చిన ప్రయాణాన్ని, దేవుడిచ్చిన పిలుపుని, దేవుడిచ్చిన దర్శనాన్ని పట్టుకొని ప్రయత్నిస్తూ ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళటమే కానీ ఎవరినో చూసి ఆయనలా నేను ఉండలేకపోతున్నానే, ఆయనలా బాడలేకపోతున్నానే, ఆయనలా ప్రసంగించలేకపోతున్నానే అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పోడంటే ఎవరి టాలెంట్లు వాళ్ళకి ఇస్తాడు. మల్లెపువ్వు వాసన మల్లెపువ్వుదే, అలాగని సన్నజాజి పువ్వు ఏమైనా తక్కువ అంటారా? కాదు కదా. దాని వాసన దానిదే, రోజ్ దాని వాసన దానిదే, ఏ పువ్వు వాసన ఆ పువ్వుదే. నువ్వెందుకు మరి మళ్ళీ పూజాయి చూసి నా వాసన అట్లా లేదనుకుంటా. చాలామంది పాట పాడేటప్పుడు కూడా ఆమెలాగా లేదు నా పాట. అసలు నీ గొంతు గురించి నీకు తెలుసా? ఎంత గంభీరమైన స్వరం నీది. చాలామంది పోల్చుకోవటం దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే అందరిలా దేవుడు అందరినీ తయారు చేయలా, ఒక్కొక్కరిని ఒక్కొక్క వెరైటీగా. అందుకే నీ స్వరం వేరు, నా స్వరం వేరు, నీ ముఖం వేరు, నా ముఖం వేరు. అందరికీ కళ్ళు, పళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు అన్నీ అక్కడున్నా ముఖాల్లో తేడాలు ఉన్నాయా లేదా? ఎంత చక్కగా డిజైన్ చేశాడు దేవుడు. అందరికీ స్వరం ఒకలాగా ఉన్న స్వరాలలో పోలిక, అంటే స్వరాలలో తేడా ఉందా లేదా? కళ్ళు లేని వారు కూడా అన్నా బాగున్నావంటే బ్రదర్ నరేంద్ర గారు మీరా అంటారు. ఎలా అంటున్నారు? నా స్వరాన్ని బట్టే కదా. అంటే దేవుడు డిజైన్ చేశాడు మళ్ళీ ఆయన పరిచర్య కొరకు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుడు తగిన సమయమందు అన్నాడు.
యోసేపును ఆశీర్వదించడానికి ఎన్నాళ్ళు పట్టిందండి? 30 సంవత్సరాలు పట్టింది తగిన సమయం రావటానికి. ఈ 30 సంవత్సరాలు పరీక్షలే పరీక్షలు, పరీక్షలే పరీక్షలు, పరీక్షలే పరీక్షలు. తగిన సమయం. దావీదును ఆశీర్వదించాడు వెంటనే, అది ఆయన సమయం. యోబును ఆశీర్వదించి మరీ పడేసి మళ్ళీ గుద్ది పరీక్షలు పెట్టి మళ్ళీ లేపాడు, అది ఆయన సమయం. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగున దేవుడు పరీక్షిస్తాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో దేవుడు బహు గంభీరమైనటువంటి కృపతో ఆయన వాడుకుంటాడు. దాని కొరకు మనం సిద్ధపడాలే కానీ ప్రభు వైపు చూస్తూ మనుషుల వైపు, లోకం వైపు ఎప్పుడు కూడా చూడకూడదు. అందుకే పరిచర్యలో మరొకటి గమనించాలి. ఏవో ఉంటే నేను చేస్తానని ఎప్పుడు పరిచర్యలు అనుకోకూడదు. నా దేవుడు నాతో ఉన్నాడు, నా కుటుంబం నాతో ఉంది, నేను నా ప్రభు కొరకు ప్రయత్నిస్తాను. ఎందుకంటే వస్తువులు, వాహనాలు అవి లేవు ఇవి లేవని ఈరోజు పరిచర్యకు ఆటంకాలుగా వస్తువులు, వాహనాలు అనుకుంటాం. కాదండి. ప్రభు మనల్ని అపాయింట్ చేసుకుంటే, ప్రభు మనల్ని పిలుచుకుంటే, బిడ్డలకి ఇప్పుడు చెప్తున్నాను గమనించండి. అవి లేవు ఇవి లేవు, లేకపోతే మాకు కారు ఉంటే పరిచర్య చేస్తాం, లేకుంటే మాకు ఇంకా అక్కడ స్థలం ఉంటే పరిచర్య చేస్తాం, అక్కడ అవి ఉంటే పరిచర్య చేస్తాం. లేదు. దేవుని కొరకు మనం నిలిస్తే దేవుడే మన చేత ఆయన పరిచర్య చేయించుకుంటాడు. ఎందుకంటే మిలిటరీలోకి నేను అపాయింట్ అయ్యాను అనుకోండి, నన్ను జాయిన్ చేసుకున్నారనుకోండి ఆర్మీ వాళ్ళు నన్ను జాయిన్ చేసుకుంటే నువ్వు ఇంటి దగ్గర నుంచి తుపాకులు, పిరంగిలు తెచ్చుకోమంటారా? వాళ్ళు ఏమన్నా ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళే ఇస్తారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ నన్ను జాయిన్ చేసుకుంటేనే, నాకు అపాయింట్ చేసుకుంటేనే అవసరమైన సామాన్లన్నీ నాకు ఇస్తుంటే, యూనివర్సల్ గవర్నమెంట్ ప్రభు మనల్ని అపాయింట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఇవ్వడా ఆయన? హల్లెలూయా. అందుకే బిడ్డలకు విశ్వాసం అనేది శ్వాసలాగా ఉండాలి. విశ్వాసం 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 లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. మీ ద్వారా ఎంతమందిని ఆత్మీయ బిడ్డలను దేవుడు చూడాలని ఆశపడుతున్నాడో అది దేవునికి తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. ఈ విశ్వాసపు పరుగు పందెంలో అకుల్లా, ప్రిస్కిల్లాల వలె నమ్మకంగా తల్లిదండ్రులతో కలిసి ఆత్మీయ ప్రయాణంలో భౌతికమైనటువంటి స్థితుల గురించి ఆలోచన చేయకుండా, ఒకవేళ మీరు కుటుంబ సంబంధంగా అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు, అటైంది ఇటైంది, ఇది నథింగ్ బట్ అది జీవితంలో మనం శారీరకంగా ఉన్నట్లే. ఒకవేళ ఆ స్థాయిలో ఉంటే మంది ఆ స్థాయి కాదు. అందుకే మొన్న నిశ్చితార్థంలో చెప్పాను, మనం ఏ వంశం? గట్టిగా చెప్పండి, ఏ వంశం? రాజులైన యాజక సమూహం. ఆయన వంశం, మనం రాజులం. ఏమున్నా లేకున్నా మనం ఎవరని చెప్పండి? సీఎం కాన్వాయ్లో వచ్చినా, నేను నడుచుకుంటా వెళ్ళినా నేనే రాజునే. ఎందుకంటే రేపు ఆ సీఎంకైనా పిఎంకైనా ప్రభుతో కూర్చొని తీర్పు తీర్చబోతుంది ఎవరో? మనమే. యాజకులైన రాజులైన యాజక సమూహం. ఇక్కడ పాత్రలు ఇవి అంతే. దేవుడు అంటాడు, నాయనా నీకు 20 మందే సంఘం, నీ సేవ అంతే. ఎందుకు నాయన మరి అంత తక్కువ చేసే? పక్క చూస్తే 7,000 మందితో పొంగిపోతుంది మందిరం. కాదు నాయన, నీ సేవ అంతే, నువ్వు చెయ్యి అంటాడు అంతే. మిత్రులారా, ప్రియా దేవుని బిడ్డలారా, మన పరిచర్య మందని చూసో, మనుషులను చూసో, స్థలాలు చూసో, పొలాలు చూసో, కార్లు చూసో, ఆస్తులు చూసో చేసేది కాదు. పిలుచుకున్న దేవుని వైపు నమ్మకంగా ప్రయాణం చేస్తూ ఆ ప్రభువు సంపాదించుకున్నది 12 మందిని. ఆ 12 మంది ఈరోజు ప్రపంచాన్ని మార్చారు. వారి గర్భం ద్వారా దేవుడు ఎవరిని ఇవ్వాలనుకున్నారో, ఎలాంటి వారిని ఇవ్వాలనుకున్నారో, వారి ద్వారా ఎలాంటి సేవకులను తయారు చేసుకోవాలనుకుంటున్నాడో అది దేవునికి తెలుసు. దేవుని సంకల్పంలో ఉంది ప్రియులారా. అందుకే ఇరువురి జంటల బిడ్డలకు సేవకునైన నేను ప్రేమతో తెలియచేస్తున్నది ఏంటంటే, ఒకటవది ఆయన యొక్క పిలుపునకు లోబడాలి, రెండవది బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండే అనుభవాన్ని. ఈ 2 సూత్రాలను వారు పాటిస్తే, ఈ 2 సూత్రాలను పాటిస్తే, నేను ఇక్కడికి సేవకు వచ్చేటప్పుడు ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఆయన అన్నాడు, అయ్యా మొదటి 5 సంవత్సరాలు తినటానికి తిండి లేక అల్లాడిపోతావు, సేవలో నా అనుభవం చెబుతున్నా, తర్వాత పెట్టింది తినలేక అల్లాడిపోతావు అని చెప్పాను. నిజమే, ఇప్పుడు నా జీవితంలో అదే జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా తోటకూర పప్పు చేసి పెట్టండి అమ్మా అని బతిమలాడుకునే పరిస్థితికి వచ్చాము ఇప్పుడు. నిజం. వచ్చిన కొత్తలో ఆకలికి స్టోర్ బియ్యం తెచ్చుకొని ఎవరు బియ్యం ఇస్తారా, ఎవరు కంది పప్పు ఇస్తారా, ఎవరు ఈ పూటకు సహాయం చేస్తారా అని ఎదురు చూసిన అనుభవాలు అవి కూడా. ఈరోజు ఖాళీ లేకుండా, విరామం లేకుండా దేవుని యొక్క మహాకృపలో వాడబడుతున్నామంటే అది మా శక్తి కాదు, బలం కాదు. ఆయన చేతికి మనం అప్పగించుకుంటే మన టాలెంట్లు కాదు, మన యొక్క స్కిల్స్ కాదు, ఇవన్నీ కాదు. అవి కొంతవరకు నేర్చుకోవాలి, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది దేవుని కృప.
దేవుని కృప. అందుకే 105వ కీర్తన అక్క చదువుతూ చాలా మంచి మాట, ఆ 2 మాటలు చదవండి, ముగించుకుందాం. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏమిటి భక్తుడు తెలియచేస్తూ 105లో కదా చక్కని మాట చదివారు అక్క. ఆ మాట చదువుకుందాం ఒకసారి. చదువు తల్లి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అసలు చెల్లించడం అంటే ఏంటంటే చెప్పండి, ఇప్పుడు ఆయన నామమును ప్రకటన చేయటమే. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. అందుకే ప్రియులరా, ఆ రోజు అకుల్లా ప్రిస్కిల్లాలు 80,000 మంది సమూహం ఉన్నటువంటి కొరింథీ పట్టణంలో సేవకునితో కలిసి ఆ సమూహము కొరకు సువార్తను అందించడానికి దినదినము ప్రయాసపడ్డారు వాళ్ళు. నిజమైన కృతజ్ఞత, నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఏంటంటే, అందుకే చెప్తున్నాను, ఒంగోలు పట్టణంలో 2,80,000 మంది ఉన్నారు. రక్షణ పొందిన వారు 50,000 ఉన్నారు. రక్షణ పొందిన వారు 2,30,000 మంది ఉన్నారు. ఆ 2,30,000 మందిలో మా దేవుడు అనుకుంటున్న వారు 80,000 మంది ఉన్నారు. ఇప్పుడు మనకి ఎంత పని ఉంది అనుకున్నారు టౌన్లో? ప్రకాశం జిల్లాలో 27 లక్షల మంది ప్రజలు ఉన్నారు. రక్షణ పొందిన వారు 3 లక్షల మంది ఉన్నారు. రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారు? ఇంకా పని ఉందా లేదా? చాలా పెద్ద పని ఉంది మనకు, చాలా పెద్ద పని ఉంది. 56 మండలాల్లో మహోన్నతుడైన ప్రభువుని ప్రకటన చేయటానికి. అదే జానన్నతో అబ్రహాం అన్నతో మేము మాట్లాడుకునేటప్పుడు మాకు ఇచ్చిన రిలేషన్, అన్నవాళ్ళతో ఇచ్చిన ఆత్మీయ అనుబంధాన్ని బట్టి, అన్న పరిచర్యలో ఏదో ఒక 4 గోడలు కట్టుకొని అక్కడ కాదు, హద్దులు విశాలపరచాలని దేవుణ్ణి అడగాలి, పరుగులు తీస్తూ ప్రయాణం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన ఆత్మీయ జీవితంలో దేవుడు కనిన కలలవే. రాబోయే కాలంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి జానన్న గారి నాన్నగారు పరిచర్య ప్రారంభికులు అయ్యగారిని జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత అన్నగారు, అలాగే వారి సహోదరులు, వారి చెల్లాయి కుటుంబం అంతా దేవుని పరిచర్యలో ఉండటం వింటున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. రాబోయే తరం ఈ బిడ్డలు మనం ఇదిగో ఈ గ్రామాల్లో ఈ ప్రాంతాల్లో చేసామేమో, దేవుని యొక్క కనుదృష్టి మన బిడ్డల మీద ఉంటే వారు ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయటానికి బలమైన సాధనాలుగా దేవుని చేతులు అంబుల పొదులుగా వారిని దేవుడు వాడుకొనుగాక. అట్టి కృప కొరకు ప్రయాసపడండి, ప్రభు సన్నిధిలో నిలువబడండి. భౌతికంగా దేనిని చూడొద్దు, భౌతికంగా ఏది ఆశించొద్దు. ప్రభు మీద ఆనుకొని ఆయన దాచి ఉంచినటువంటి కృపను మాత్రమే పొందుకోవాలని బిడ్డలకి కొన్ని విషయాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరమ తండ్రి, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జనవాళ్ళ నాయనా జానన్నయ్య అక్క విషయంలో, బిడ్డల విషయంలో, అలాగే తండ్రి అబ్రహామన్న గారిని బట్టి, అక్కను బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఈ విధముగా ఆ బిడ్డల యొక్క కలయిక, ఆత్మీయ కలయిక ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా రాబోవు కాలములో అకుల్లా ప్రిస్కిల్లాల వలె ఆత్మీయమైన ప్రయాణం చేయటానికి వారికి అవసరమైనటువంటి ఎన్నో స్కిల్స్ మీ సన్నిధిలో నేర్చుకొని అయా మీ పరిచర్య కొరకు ప్రయాసపడే బిడ్డలుగా, ప్రాకులాడే బిడ్డలుగా, అనేకులను పోగు చేసే బిడ్డలుగా, అనేక జన సమూహమును నీకు అప్పగించే బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదిస్తూ వస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ బిడ్డలను ఆయన అన్ని రకాలుగా మీరు ఆశీర్వదించండి. గర్భఫలము, భూఫలము, ఆశీర్వాద ఫలము, దీవెన ఫలము, ఆత్మల ఫలము, సమృద్ధి అయినటువంటి మీ కృపాఫలం ఆ బిడ్డల మీద మీరు అనుగ్రహించి మీ ప్రత్యక్షతను కుమ్మరించమని అన్నగారి సంఘమును అయ్యా వారి పరిచర్యలను దీవించండి. మీ యొక్క కృపతో నాయన ఇరు కుటుంబాలు, కూడి వచ్చిన బంధువులు, స్నేహితులు, ప్రాముఖ్యంగా సంఘ బిడ్డలు, మా ఆత్మీయ బిడ్డలు తండ్రి, మాకు అందరికన్నా ప్రాణహితులు బిడ్డలందరిని బట్టి వందనాలు తెలియచేస్తూ ఈ కుటుంబములతో మాకిచ్చిన అన్యోన్య సహవాసముకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మంచిది. ఇప్పటి వరకు చక్కని వాక్యమును అందించినటువంటి ఆ సేవకులు నరేంద్ర అన్న గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఒక మాట ఇక్కడ నేను చెప్పాలనుకున్నాను. దావీదు, యోనాతాను అన్ని స్నేహాల్లో కల్లా ప్రాముఖ్యమైన స్నేహం
దావీదు యోనాతాను ఎలాగున్నా వారి మనస్సులు కలిసి వారి స్నేహం చేశారో నేడు ఈ కాలంలో కూడా మరి తోటి సేవకులు నరేంద్ర అన్న గారు, అలాగనే అబ్రాం బాబు గారు, అలాగనే ఇమానుయేల్ పాస్టర్ గారు, అలాగనే పెద్దలు డానియల్ అంకుల్ గారు, ఇంకా కొంతమంది ఈ మధ్యకాలంలో మరి చాలామంది పాస్టర్స్తో మా సహవాసాన్ని దేవుడు ఏ బంధంగా మార్చాడంటే దావీదు యోనాతాను బంధంగా, స్నేహంగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు మార్చాడు అంటే అక్కడ ఒక మాట ఉంది, నాలో పనిచేస్తుంది దేవుని ఆత్మ, వారిలో పనిచేస్తుంది కూడా వేరే ఆత్మ అయితే కలవదు. ఇది మా కలిసిద్దా? మా అందరిలో ఒకే ఆత్మ పనిచేస్తుంది, పరిశుద్ధాత్మ అనే ఆ యొక్క ఆత్మ మా అందరిలో పనిచేస్తుంది కనుక మా మాటలు, మా మనస్సులు, మా క్రియలు, మా ప్రవర్తన, మా పరిచర్య అంతా కూడా కలిసి ముందుకెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. 2 అన్నగారు చెప్పిన వాక్యంలో, రాజ్యాలు ఎన్ని ఉన్నా రాజు ఒక్కడే, రారాజు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసు. రాజులైన యాజక సమూహముగా దేవుడు నా బిడ్డలిద్దరు కుటుంబాన్ని మార్చి నడిపించునుగాక. ఆ జాబితాలోకి నా దేవుడు వారిని చేర్చునుగాక. 2 శారీరకంగా వారు నాకు కోడళ్ళే, కానీ ఆత్మీకంగా వారు నాకు కూతురులే. ఆమేనండి. ఏంది కోడళ్ళగానే నిలబెడదామనుకుంటున్నారా? కుదరదు. శారీరకంగా వాళ్ళు నాకు కోడళ్ళే, కానీ ఆత్మీకంగా ఎవరంట? అందరూ చెప్పండి, ఎవరు? నా కుమార్తెలే వాళ్ళు. 1. 2 ఇది ఏ కూడిక అంటే కృతజ్ఞత కూడిక. ఏ కూడికమ్మా? కృతజ్ఞత కూడిక. ఏం చేస్తున్నావయ్యా జానీ పాస్టర్ గారు కృతజ్ఞతగా అంటే, నా దేవుడు ఏదన్నా వజ్రాలు ఇద్దామంటే ఆయన వజ్రాలు అడిగే దేవుడు కాదు, బంగారం ఇద్దామంటే బంగారం అడిగే దేవుడు కాదు. అమ్మా ఏదన్నా డబ్బులు ఇద్దామంటే డబ్బులు అడిగే దేవుడు కాదు. బంగారం వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడమ్మా. అడగలేదు, అంతస్తులు అడగలేదు. ఏమడగలేదు? ఆయన బంగారము, ఆయన వజ్రాలు కూడా అడగలేదు. మరి ఏమి ఇవ్వగలవు అంటే, నేను ఒకటి చేయగలను. ఏంటయ్యా అంటే, వందనం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ వందనం యేసయ్యా. సర్వజనులారా చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరచమని దేవుని లేఖనాలతో సెలవిస్తూ ఉండగా, భక్తులైన వారు, సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచమని. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇమానుయేల్ పాస్టర్ గారు అడుగుతున్నారు నన్ను ఇందాటి నుంచి, ఏమయ్యా జానీ పాస్టర్ గారు, ఎందుకు మన యేసయ్యకు నువ్వు వందనాలు చెప్తున్నావు అని అడుగుతున్నాడు. ఎవరు? ఇమానుయేల్ పాస్టర్ గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు చెప్పండి? నోరులు ఉన్నోళ్ళే మాట్లాడండి అమ్మ, నోరు లేని వాళ్ళు మనం మాట్లాడమంటే తప్పు. అమ్మ ఏమని అడుగుతున్నాడు ఇమానుయేల్ పాస్టర్ గారు? యేసయ్యకి జానీ పాస్టర్ గారు నువ్వు వందనాలు ఎందుకు చెప్తున్నావు అని అడుగుతున్నాడు. 2-3 మాటలు చెప్తా. ఎందుకు నా యేసయ్యకి నేను ఈ క్షణాన
మిమ్మల్ని అందరినీ సమకూర్చి, అమ్మా ఈ కూటమిలో నా యేసయ్యకు నేను ఎందుకు వందనాలు చెప్తున్నానంటే, ఫస్ట్ నేను నశించిపోవటం ఇష్టం లేక దేవుడు నన్ను వెదకి రక్షించుకున్నాడు. 2 ఆయన పరిచర్యకు నన్ను నిలబెట్టుకున్నాడు. 3 భాగస్వామిని యేసుదేవమ్మ గారిని నాకు ఇచ్చాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు, ఇదిగో 2 బహుమానాలు ఇచ్చాడు. స్వాస్థ్యాలు ఎవరు? సామెల్ రాజు, ఫిలోమోన్ రాజు. నా దేవుడు వారి చదువుల్లో కానివ్వండి, వారిని పెంచే విషయంలో కానివ్వండి, దేవుని పరిచర్య విషయంలో కానివ్వండి, గడిచిన ఒక 20-25 రోజుల క్రితం వివాహము అన్ని విషయములలో ఆ ఘనమైన కార్యాలను చేసినందుకు, నా దేవుణ్ణి స్తుతించటానికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చాడు కూర్చోబెట్టినందుకు, నా తోటి సేవకుల్ని ఇక్కడ పెట్టినందుకు నా యేసయ్యకే వందనాలు. కొట్టు గట్టిగా చప్పట్లు. నా దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మేలులు చేసే దేవుడై ఉన్నాడు. మేలు చేయక నీవు, నా దేవుని యొక్క క్రియ, ఆయన మనస్సు, ఆయన ఆలోచన, ఆయన తలంపు ఏంటంటే మేలు చేసే దేవుడై ఉన్నాడు. కీడు చేసే దేవుడు కాదు, ఆయన మేలే చేసే దేవుడు. మేలు చేయక నీవు ఆరాధించక నేను, ఆమేన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేసే దేవుడు? ఏ విధము చేతనైనను నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ సంఘానికి, నీ పరిచర్యకు నా దేవుడు మేలులు చేసే దేవుడై ఉన్నాడు. ఎందుకయ్యా యేసు క్రీస్తు వారికి జానీ పాష గారు వందనాలు చెప్పాడంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు చెప్పాడు? నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పట్లు, చేతులు పైకెత్తి ఆయన చేసిన మేలులకు ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనము తీర్చలేము. యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, అయ్యా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నా దేవునికి మహిమ ప్రభావములు చెందును గాక. మంచిది. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మరి సువార్త ప్రేయర్ మినిస్ట్రీ మరి అధ్యాపకులు పిల్లలను ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడతారు. తదనంతరం అయ్యా అంకులు పర్వాలేదు కానివ్వండి అన్నారు. మోకరించగలిగిన వారు మోకరించండి, కళ్ళు మూయగలిగిన వారు కళ్ళు మూయండి. చివరి ఆశీర్వాద ప్రార్థనతో ఈ ప్రార్థన కూటాన్ని మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఇమ్మానుయేల్ పాస్టర్ గారు చివరి ప్రార్థనలు నడిపిస్తారు. ఆశీర్వాదం డానియల్ అంకుల్ గారు ఇస్తారు. రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకుని మోకరించగలిగిన వాళ్ళంతా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవా స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
దేవా స్తుతి స్తోత్రం స్తోత్రం. అందరము కలిసి దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి యొక్క పర్యాయము నాయన మీ యొక్క పాద సన్నిధిలో చేరినైనా ఈ విధంగా నాయన మిమ్మల్ని మయంపరిచే నాయన భాగ్యము నాయన మీరు మా జీవితంలో నాయన మీరు కలిగించిన విధానాన్ని బట్టి నాయన మరి ఒకసారి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. వీరి యొక్క వివాహమునైనా ఘనంగానైనా మీరు జరిగించారు నాయన. ఈరోజునైనా జరిగిన నాయన ఈ యొక్క కృతజ్ఞత కూడికనైనా దేవా యేసయ్యా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికినైనా ఆశీర్వాదకరంగానైనా మీరు జరిగించినందుకునైనా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. యొక్కనైనా ఇరువురి కుటుంబాల గురించి నాయన ప్రత్యేకంగా నాయన ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ యొక్క ఇద్దరు బిడ్డల యొక్కనైనా కుటుంబాలనైనా మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. నాయన వారి యొక్క కోరికలనైనా సిద్ధింపజేసినైనా వారి యొక్క ఆలోచనలు యావత్తునైనా యేసు నామములోనైనా మీరు సఫలపరుస్తారని నాయన మేము నమ్ముచున్నాము నాయన. దేవా యేసయ్యా మీరు ముట్టండి నాయన, దర్శించండి నాయన. దేవానైనా సేవలోనైనా మరి ఎక్కువగానైనా వారు కొనసాగుటకు నాయన సహాయము దయచేయండి నాయన. అంతేకాకుండా నాయన వాక్యం చెప్పబడిన నాయన దేవా యేసయ్యా మీ దాసుని గురించి నాయన వారి యొక్క పరిచర్య గురించి నాయన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మేమందరము నాయన మీ యొక్క వాక్య ప్రకారమునైనా మేము జీవించే వారముగానైనా ఉండుటకునైనా సహాయము దయచేయండి. అబ్రహం పాస్టర్ గారి గురించి నాయన, జానీ పాస్టర్ గారి గురించి, వారి యొక్క కుటుంబాల గురించి, వారి యొక్క సంఘాల గురించి నాయన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రతి విషయంలోనైనా మీరే తోడుగున్నాను, బలపరచున్నాను. మందరి గృహాల్లోనైనా నిత్యము సంతోషము, సమాధానము, శాంతి, పరిపూర్ణమైన ఆరోగ్యాలతోనైనా మీరు నింపుతారని నమ్ముచు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు తలలు మూసి కనులు మూసినట్లయితే ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, చేరి వచ్చిన దైవజనులకు, విశ్వాసులకు, ఇదిగో ఇక్కడ చేయబడిన ఈ నలుగురు బిడ్డలకు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి కాపాడి ఆదరించి రక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మంచిది, గమనించండి. మా ఆహ్వానాన్ని మరి తీసుకొని మీరందరూ ఈ కృతజ్ఞత కుడికొచ్చి ప్రభు నామాన్ని మయంపరిచినందుకు ఆ కుటుంబ సభ్యులకు, రక్త సంబంధికులకు, వేల్పూరి వారి కుటుంబానికి, వారి సంఘానికి, సువార్త ప్రేయర్ మినిస్ట్రీ ఆ సంఘానికి, మరి అలాగనే బన్నీ మరి హ్యాపీ తోటి సేవకులు, మరి నరేంద్ర అన్న గారికి, ఇమ్మానుయేల్ పాషా గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. గమనించండి, ప్రశాంతంగా నెమ్మదిగా దేవుడు కూడా వాతావరణాన్ని మన ప్రార్థనను ఆలకించి అనుకూలపరిచాడు కనుక ప్రతి ఒక్కరికి భోజనాలు ఉన్నాయమ్మా. ఎవ్వరు తొందరపడద్దు. సమాధానమే భోజనాల దగ్గర రాజ్యమేలునుగాక. ఇంకా వేరేది ఏది వెళ్ళకూడదు. సమాధానమే రాజ్యం వెళ్ళాలి అక్కడ. ఎందుకంటే అక్కడే సమాధానం ఎక్కువగా పనిచేయాలి కనుక ప్రశాంతంగా నెమ్మదిగా సమాధానంగా భోంచేసి తృప్తిగా తిని మమ్మల్ని దీవించి వెళ్ళాల్సిందిగా ప్రభు పేరట మేము మీకు తెలియజేస్తున్నాం. పాస్టర్స్కి ప్రత్యేకంగా పాస్టర్మలకి కింద ఇంట్లో ఏర్పాటు చేశాం. మీరు దయచేసి ఇంట్లో భోంచేయాల్సిందిగా ప్రభు పేరట మేము మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సెలవు తీసుకుందాం.